7వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యమునందును బాధింపబడిన అతను నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించుకునేట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవా, విధేయత గురించి ధ్యానించుండగా తండ్రి, తన చివరి క్షణాల్లో తండ్రి దేవా భయంకరమైన వేదన అనిపిస్తూ కూడా అనేకుల కొరకు విజ్ఞాపన చేసిన యేసు ప్రభు యొక్క విధేయత, అలాగే తండ్రి దేవా కష్ట సమయములో కూడా ఎలా విధేయత లేపాలో తెలిపిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం అంతటిలో కూడా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దేవుడైన యెహోవా ఎలా చేసాడో మనం చూద్దాం. విధేయత అంటే విజయానికి కారణం. విధేయత అంటే విజయానికి కారణం. అలాగే విధేయతకి మరి యొక్క పదం ఏమిటంటే విశ్వాసం. విశ్వాసం. ఈ మన యొక్క వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అంటే 3 విషయాలు మనం గమనిద్దాం. విధేయత అంటే దేవుని చిత్తానికి సంపూర్ణముగా లోబడతాం. విధేయత అంటే దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడతాం. తగ్గింపు అంటే దేవుని స్వరూపంలో ఉన్నా కూడా ఆయన ఆ రూపములో రాకుండా దాసుని స్వరూపంలో వచ్చాడు, దాసుడిగా వచ్చాడు. మూడవది చూస్తే అత్యంత అవమానకరమైన కఠినమైన మరణాన్ని ఎందుకున్నాడు. శిలువ మరణం అంటే మనం గమనించినట్లయితే రోమన్ సామ్రాజ్యంలో శిలువ మరణం అంత భయంకరమైన మరణం ఎవరికి ఉండదు. బయటకు తీసుకొని వచ్చి శిలువ వేసి చంపటం అనేది కేవలం రోమన్ సామ్రాజ్యంలో అలవాటు. ఎవరికి ఇస్తారు? అటువంటిది భయంకరమైన నేరస్తులకు ఇస్తారు, భయంకరమైనటువంటి వ్యక్తులకు అటువంటి మరణాన్ని ఇస్తారు. కానీ ఇక్కడ యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే విధేయత, తండ్రి మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాడు. ఆదాము సృష్టించబడిన తర్వాత ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకముగా దేవుని మాట వినకుండా తినవద్దన్న ఫలాన్ని తిని ఎలాగైతే అవిధేయత లోకానికి తీసుకొని వచ్చారో ఆ అవిధేయత అనేది మన ప్రతి ఒక్కరికి కూడా అది పాపాన్ని తీసుకొచ్చినట్లుగా మనం గమనించాలి. ఒకరి అవిధేయత అనేక మందికి పాపాన్ని తీసుకొని వచ్చింది. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే 5వ వచనములో క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు. ఏమిటా మనస్సు తెలుసా? ప్రతి ఒక్కళ్ళు కూడా తన స్వార్థం కొరకు పని చేస్తున్నారు, కానీ దేవుని పని ఎవరు కూడా చేయటం లేదు. అందుకే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో అందరూ
తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. కాబట్టి వాక్యాన్ని పరిశీలించినట్లయితే అనేక మంది తమ సొంత పనులు చూస్తూ ఉన్నారు కానీ దేవుని పని ఎవరు కూడా చేయట్లేదని స్పష్టముగా వ్రాయబడింది. మనం గమనించినట్లయితే ఆయన పీపుల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో ఆయన అంటే ఎవరంటే, ఆయన ఆకారమందు మనుష్యునిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. కాబట్టి యేసు ప్రభు ఆకారములో మనిషిగా కనిపించాడు, మనిషిగా. కానీ మనం గమనించినట్లయితే ఆయన దేవుడు. ఇక్కడ మనం చూస్తే ఆయన అంటే ఎవరో చూద్దాం. ఆయన అంటే హూ ఈస్ జీసస్ క్రైస్ట్ అంటే ఈస్ నన్ అదర్ దాన్ గాడ్. యేసు ప్రభు ఎవరంటే దేవుడు, ఆయన దేవుడు. మనం చూసినట్లయితే ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానం ఉండటం భాగ్యమని కొనలేదు, కానీ మనుష్యుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనెను. ఎవరి యేసు ప్రభు? ఈ ఉదయ కాలమున ఆయన ప్రశ్నిస్తున్నాం. ఎవరి యేసు ప్రభు? యేసు ప్రభు గురించి మనం గమనించినట్లయితే అగాధ జన్మలు సృష్టించిన యెహోవా దేవుడు, ఎర్ర సముద్రముని 2 పాయలుగా చీల్చిన యెహోవా దేవుడు, నీటి మీద నడిచిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసు ప్రభు. ఆయన ఏమన్నాడో తెలుసా? మనిషి రూపంలో వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన బలియాగం అవటానికి ఎదురు చూసినట్లుగా మనం గమనించాలి. యేసు ప్రభుని గురించి ఎవరు అనే ప్రశ్నకి మొట్టమొదటి సమాధానం ఏమిటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం మనం పరిశీలిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏదియో ఆయన లేకుండా కలుగులేదు. ఆయన యేసు ప్రభు. ఆయన అనే దానికి సమాధానం ఏమిటంటే ఆయన అంటే యేసు ప్రభు. అదే అధ్యాయములో 14-15 వచనాలు కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ఈ అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముడు కనుక ఆయన నాకంటే ముందట వాడాయను. మనం గమనించినట్లయితే యేసు ప్రభువుని గురించి చక్కటి మాటలు విన్నాం. ఆ 2వ అధ్యాయం 8వ వచనములో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో ఆయన దీనికి సమాధానముగా మరొక వాక్యం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు ఊరిలో పుట్టెను, క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి అటువంటి యేసు ప్రభు ఆయన నీ కొరకు నా కొరకు రిక్తుడైపోయాడు. ఆయన తగ్గించుకున్నాడు మనిషి. ఎందుకు? ఆయన ప్రాణాన్ని బలిగా ఇవ్వాలి. మనం చూస్తే కొలస్సీయుల పత్రిక అపోస్తలుడైన పౌలు
కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. అపోస్తులైన పౌలు కొలసీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఆయన 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 అంటే ఆయన రూపములో యేసు ప్రభు, ఆయన యేసు ప్రభువే. కాబట్టి 16వ వచనంలో చివరిలో సర్వమును ఆయన యందు సృజింపబడెను, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. వచనాన్ని పరిశీలిద్దాం, స్పష్టముగా చూద్దాం. ఈ స్పష్టంగా మనం పరిశీలించినప్పుడు ఆయన మనమలే మనసు లేకుండా ఆయన మనసును గమనించాలి. కంటికి కనిపించినట్లుగా ఆకారములో మనిషిగా కనిపించిన ఆయన దేవుడు, దేవుని కుమారుడు. అలాగే ఆయన ద్వారానే ఈ సృష్టి అంతా కూడా సృష్టించబడింది. అందుకే ఆయన అదృశ్య దేవుడు. ఆయన అదృశ్య దేవుడు, ఈస్ ఇన్విజిబుల్ గాడ్. ఆయన మనిషి కనిపించడు. అటువంటి యేసయ్య ఎందుకు వస్తున్నాడో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకములో రిక్తుడుగా, సర్వెంట్గా వచ్చాడు. మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 40వ కీర్తనలో నాకు చెవులు నిర్మించితివి, నాకు చెవులు నిర్మించితివి. అలాగే ఎబ్రిల్ పత్రిక 10:7లో కూడా దేవా ఇదిగో నేను నీ కోసం వచ్చి తిని. మన దేహములో ఎందుకో చెవుల గురించి వ్రాస్తారంటే, పాత నిబంధన కాలములో దాసుడికి ఇతను నా దాసుడు అని చెప్పటానికి చెవిని కుట్టి ఒక కమ్మ ధరించి, ఒక వస్తువు ధరించి వీడు నా శిష్యుడు అని చెప్పటానికి పాత నిబంధన గ్రంథములో ఒక ఆనవాయితీ ఉంది. అటువంటి దాసుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనించాలి. ఆయన ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? వినయ మనస్సు కలవాడై నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం గమనించాలి. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. యేసు ప్రభువు ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి. తన కుమారుని, ఏకైక కుమారుణ్ణి దేవుడు ఆ రకంగా దీవించినట్లుగా మనం గమనించాలి. ఆయన ఆకారములో మనుష్య కుమారుడు, ఆంతర్యములో దేవుడు. ఆయన ఆకారములో మనుష్య కుమారుడు, ఆంతర్యములో దేవుడు. అటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆకాశాన్ని వదిలి, పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చినట్లుగా మనం గమనించాలి. ఈ లెఫ్ట్ ద హెవెన్, పరలోకాన్ని వదిలేడు ఆయన. వదిలి ఎక్కడికి వచ్చాడు ఆయన? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసైన వాడు ఈలోక సెలవిచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు తెలుసా? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును
ఉజ్జీంపజేయటకును వినయమైశ్వం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాడు. ఆయన తన శక్తిని, తన యొక్క ఆనర్ని మొత్తాన్ని కూడా వదిలిపెట్టాడు. పరలోకములో దేవునితో సమానుడు, ఈ యొక్క సృష్టిని సృష్టించిన దేవుడు పరలోకాన్ని వదిలి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే నీ కొరకు నా కొరకు వచ్చినట్లుగా మనం గమనించాలి. ఆయన ఎందుకు వచ్చాడు? అధికారం చెలాయించడానికి వచ్చాడా, లేదా అధికారాన్ని అనుభవించడానికి వచ్చాడా? అదేమి కాదు, సేవ చేయడానికి వచ్చాడు, రిక్తుడై వచ్చాడు. గమనిద్దాం, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మీలో ఎవడైనను ప్రముఖుడుగా ఉండగోని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చి తిని. ఇక్కడ 4 భాగాలు చూద్దాం. మొట్టమొదటి భాగములో యేసు ప్రభు ఎవరు, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే తన ప్రాణాన్ని ఇయటానికి, విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని లోకానికి వచ్చాడు. మూడవది గమనించినట్లయితే ఆయన ఒక దాసుడుగా వచ్చాడు, ఒక పరిచారుగా వచ్చాడు, వినయాలతో వచ్చాడు. తర్వాత గమనించినట్లయితే దేవుడు యేసుని హెచ్చించాడు. మొట్టమొదటిగా ఆయన పరలోకము నుంచి వచ్చాడు. రెండవది మానవుని రూపం ధరించాడు. మూడవది దాసుడుగా వచ్చాడు. నాలుగవది తన ప్రాణాన్ని అర్పించాడు. ఐదవదిగా దేవుడు ఆయనను ఘనపరిచెను. ఈ వాక్యములో అంత అర్థం ఉంది. ఒకటే వాక్యములో ఇన్ని అర్థాలు గల వాక్యం. అందుకే ఈ వాక్యాన్ని అనేక మంది ధ్యానిస్తున్నట్లుగా మనం గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడంటే నా మనస్సు కలిగి ఉండుడి. ఏమిటా మనస్సు? తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తను తాను హెచ్చించుకుని తగ్గించబడును, తగ్గించుకుని వాడు హెచ్చించబడును. కాబట్టి ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమిటంటే అందరూ కూడా ప్రేమ కలిగి సహోదరులాగా ఉండాలని యేసు దేవుని యొక్క ప్రణాళిక. అందుకే 133వ కీర్తనలో ఒక మాట చదువుతాను. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనం గమనించినట్లయితే యేసు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2-4 వచనాలు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2-4 వచనాలు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లోభతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేస్తూ దానిని కారుముడి మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైన ఒక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. ఈ విధేయత అనే పదములో మొట్టమొదట మానవుడైన ఆదాము అవిధేయత చేసి నీకు నాకు పాపాన్ని తీసుకొచ్చాడు. అయితే అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఏం చేశాడంటే తన 100వ సంవత్సరములో కుమారుడు పుడితే ఎప్పుడు ఆదాము దేవుని తెలుసుకున్నానంటే ఆదాము 75వ సంవత్సరం వయసులో యెహోవా దేవుడు అతన్ని నీ ఊరు వదిలిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు వెంటనే వెళ్ళాడు. సుమారుగా ఆయన వాగ్దానం ఏమిటంటే నీ సంతానాన్ని ఇస్కో సంతానం వలె నేను అభివృద్ధి చేస్తానని చెప్పిన మాట 25 సంవత్సరాల తర్వాత నెరవేరింది. 75 సంవత్సరాలు ఇచ్చిన మాట 25 సంవత్సరం అంటే 20 సంవత్సరాలంటే 100వ సంవత్సరంలో ఆ మాట
నెరవేరబడింది. అప్పటికి అబ్రహాం ఎంతో వినవిధేలతోటి దేవుని మాటకి ఆయన లోబడ్డాడు, విధేయత చూపించాడు. అయితే అవ్వ అయితే నవ్వింది. నాకు 90 సంవత్సరాలు, నా భర్తకు 100 సంవత్సరాలు, స్త్రీ ధర్మాన్ని కోల్పోయిన నేను ఎలా సంతానం పొందుతాను? కానీ అబ్రహాం మాత్రం దేవుని మాటకు విధేయత చూపించి ఇస్సాకు లాంటి కుమారుడిని కన్నాడు. మరలా దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. ఏమిటా పరీక్ష అంటే, నీవు నీ కుమారుని తీసుకొని మోరియా ప్రాంతానికి కొండ మీదకి వెళ్ళు, అక్కడ నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇమ్ము. వెంటనే అబ్రహాము ఒప్పుకొనెను. యెహోవా దేవుడు ఆజ్ఞాపించినదంతయో అబ్రహాము చేయుచుండెను. ఒక సేవకుడిని తీసుకొని ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక చక్కని మాట మాట్లాడతాడు. అతని నమ్మకం ఏమిటో తెలుసా? నువ్వు ఇక్కడే ఉండు, మరలా మేము తిరిగి వస్తాము, మరలా మేము తిరిగి వస్తాము. అంటే తప్పక ఇస్సాకును బ్రతికిస్తాడని, ఆయన ద్వారా సంతానం పొందుతామని ఆయన యొక్క నిరీక్షణ. అలాగే అక్కడ వెళ్ళాడు. ఇస్సాకు బలియాగముగా ఒక పొట్టేల్ని దేవుడు దూత చూపించినప్పుడు అబ్రహాము దీవెన పొందెను. అదే ఆదికాండం 6వ అధ్యాయం మనం పరిశీలిస్తే, అంతకుముందు ప్రపంచంలో ఎప్పుడు కూడా వర్షం పడలేదు, ఎప్పుడు కూడా వర్షం పడలేదు. యెహోవా దేవుడు నోవహును పిలిచి ఒక ఓడను తయారు చేయి, 40 రోజులు వర్షం పడుతుంది అని చెప్పినప్పుడు నోవహు, అయ్యా వర్షం అంటే ఏమిటి, ఎందుకు నేను ఓడ కట్టాలి అని ఏం ప్రశ్నించలేదు. విధేయతతో ఒప్పుకున్నాడు. తర్వాత భయంకరమైన వర్షం పడే ముందు 120 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అదిగో ఉగ్రత రాబోతుంది, దేవుడు నాకు చెప్పాడు, నేను ఓడ నిర్మించాను, మీరందరూ కూడా మా ఈ యొక్క ఓడలోకి రండి అంటే అందరూ నవ్వారు, నోవహుని అవమానపరిచారు. వర్షం మేము చూడలేదు, ఈ ఓడేమిటి, ఇవన్నీ మాకు వింతగా ఉన్నదని చెప్పి వారందరూ కూడా నవ్వారు. కానీ నోవహు దేవుని మాట విని తనను, తన కుమారుల్ని, భార్యని, కోడల్ని కాపాడుకున్నాడు. విధేయత అనేది విజయానికి గర్వం, విధేయత అనేది విశ్వాసానికి మూలం. కాబట్టి మనం గమనించినట్లయితే పేతురు, యేసు దేవుడు ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి తన 3.5 సంవత్సరాలు సేవ అయిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళిపోయి 3వ ప్రత్యక్షతన కిందకు వచ్చినప్పుడు ఈ సేవకులు పేతురు, యాకోబులందరూ కూడా చేపలు పడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానాన్ని చూచి, దేవుని యొక్క మహిమ రుచి చూసిన తర్వాత వారి సేవలో ఉండకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చేపలు పడుతున్నారు. రాత్రంతా చేపలు పట్టారు, ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు యేసు ప్రభు వెళ్ళి ఈ దోణెను కుడివైపు వేయము. అప్పుడు పేతురు ఏమంటాడో తెలుసా? అయ్యా రాత్రంతా మేము వల వేశాం, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అయినను నీ మాట చొప్పున మరలా నేను కుడి వైపున దోణె వేసి తిని. అయినను విశ్వాసం, విధేయత చూపినటువంటి ఆ యొక్క పేతురు అనేకమైనటువంటి చేపలు భయంకరంగా పడినట్లుగా మనం గమనించాలి. ఈ చేపల ద్వారా దేవుడు నీకు నాకు ఒక వర్తమానాన్ని ఇవ్వాలి. ఏమిటా వర్తమానం గమనించినట్లయితే పేతురు అంటున్నాడు, ఈ యొక్క చేపలు ఎన్ని రకాల చేపలు పట్టినాయి అని చూసినట్లయితే 153 రకాలు పడ్డాయి. అది మనకి ఎలా మన పనికి వస్తుందంటే, మనం ఈ వారం అంతా సోమవారం నుంచి శనివారం దాకా దేవుని కృప పొందాం. ఎప్పుడైనా మనం ఈ వారములో
దేవుడు చేసిన మేళ్ళుని మనం లెక్కించుకున్నామా? ఆ విధేయత మనకు ఉన్నదా, లేక ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉన్నదా అని గుర్తించుకోవటానికి దేవుడు ఏం చేశాడంటే మీకు ఒక వర్తమానాన్ని ఇచ్చినట్లుగా మనం గమనించాలి. మనం చూసినట్లయితే హెబ్రీయుల పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయుల పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండియో తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఆయన కుమారుడయుండియో తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. 9వ వచనం. మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి తన విధేయకులందరికీ నిత్య రక్షణ కొరకుడాయను. దేవుని ప్రణాళిక ఏమిటంటే ఈ మనుష్యులందరూ కూడా ఒకనాడు దేవునికి అవిధేయ చూపించారు. వీరందరినీ కూడా మరలా తీసుకుని రావాలని ఒక పథకం. మనమేమి చేయాలంటే పరదేశి పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభువుని రక్షకుడుగా ఒప్పుకోవాలి. యేసు ప్రభువుని మన దేవుడుగా, మన రక్షకుడుగా ఒప్పుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము కలవాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. అందుకే మనం గమనిస్తే ఎందుకు మనం దేవుని దగ్గర రావాలి, ఎందుకు సంఘములో ప్రార్థనకు మనం రావాలి, ఎందుకు దేవుని మాట మనం వినాలి. ఇది మనకి అనేకమైన పనులు ఉన్నా యేసు ప్రభువు ఏమంటున్నాడు? మీ సొంత కార్యములు చేసుకుంటున్నారు, కానీ దేవుని కార్యం ఎదుట మీరు ఆశ లేదు. అందుకే యేసు ప్రభు తమ్ముడైన యాకోబు రాసిన యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. అదే యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవుని యొక్క విధానం మనం చూసినట్లయితే దేవుడు ఎలా ఉంటాడు అని, యేసు ప్రభు దేవునితో సమానుడు ఆయన అటువంటి దేవుణ్ణి యెహోవా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన హెచ్చిస్తున్నట్లుగా మనం గమనించాలి. ఎలా హెచ్చించడం మనం చూస్తే తన కుమారుణ్ణి ఎలా హెచ్చించాడో చూద్దాం. ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో కానీ అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఈరోజు వాక్యములో 4 విషయాలు చూద్దాం. యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకములో జీవించాడు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడినా కూడా ఆయన దేవుడు, ఆంతర్యములో దేవుడు. ఆయన ఎలా లోకానికి వచ్చాడంటే దాసుల స్వరూపం ధరించుకున్నాడు, విధేయత చూపించాడు, దేవుని మాటలకు విధేయత చూపించాడు. అటువంటి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నీ కొరకు నా కొరకు రిక్తుడై శిలువ యొక్క బలియాగాన్ని కోరుకొని ఆయన రక్తములో చిందించబడి
పాప క్షమాపణ అయిన తర్వాత తండ్రి వద్దకు చేరి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్లుగా మనం గమనించాలి. యేసు ప్రభుకి ఆ యొక్క శిలువ వేసిన తర్వాత ఆ యొక్క మనుషులు సైన్యాధికారులు లేక రోమన్ సైనికులు ఏమనుకుంటున్నారో తెలుసా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ సైన్యాధికారులు ఏమనుకుంటున్నారంటే, గమనిద్దాం, బైబిల్ చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానము మరిగయుండెను, జగత్తుత్పత్తి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఆ సంగతి, ఆ జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? ఆ సంగతి లోకాధికారుల్లో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసిండినడలా మహిమ స్వరూపయగు ప్రభువుని శిలువ వెయ్యకపోయిందురు. ఈయన ఎవరు? యేసు ప్రభు ఎవరు? వారికి తెలియలేదు కాబట్టి వారి నిర్ణయం తీసుకున్నట్లుగా మనం గమనించాలి. అందుకే యేసు ప్రభు తన చివరి క్షణాల్లో ఏమున్నాడో తెలుసా? చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తప్పించకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియను వచ్చి తిని. కాబట్టి దేవుడు చివరి క్షణాల్లో తండ్రి విధేయ చూపిస్తున్నాడు. అయ్యా, ఈ శిక్ష నీకు ఇష్టంలో తప్పించు, లేదు ఇది ఖచ్చితంగా చేయాలంటే నా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను అది నీకు ఇష్టమైతేనే తొలగించుమని దేవుడు చెప్పిన మాటని మనం గమనించినట్లయితే, ఆయన ఎంత ఈ లోకములో శ్రమించబడ్డాడో, ఆయన ఎంత లోకములో కష్టపడ్డాడో, దేవుడిచ్చిన పనిని ఎంత చక్కగా చేశాడో వాక్యాన్ని పరిశీలిద్దాం. విధేయత ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. విధేయత ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తాడో తెలుసా? మనం గమనించినట్లయితే సర్వాన్ని కూడా ఆయన సృజించినట్లుగా ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమిస్తాడు. విధేయత విశ్వాసానికి మూలము, విధేయత ప్రేమకు మూలము, విధేయత అన్ని విషయాల్లో కూడా ఘనమైనది. యేసు దేవుడు ఈ యొక్క శ్రమల దగ్గర దేవుని మనం చదువుతుండగా దేవుడు ఎలా రిక్తుడయ్యాడు, తన జీవితాన్ని ఎలా తగ్గించుకున్నాడు, నీ కొరకు నా కొరకు ఎలా ఆయన మరణించాడో విషయాలు చూసిన తర్వాత ఈ 40 రోజుల ధ్యానాల్లో మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుణ్ణి చేరాలంటే మనకున్న ముఖ్య ఆయుధం ఏమిటి? విశ్వాసం. విశ్వాసం అంటే ఆ వ్యక్తి నమ్మాలి. ఒక ఇంజనీర్ మీ మన ఇంటికి వచ్చి అమ్మా నీకు జ్వరం తగులుతుంది, ఇంజక్షన్ ఏమంటావా అని ఒక ఇంజనీర్ మన ఇంటికి వచ్చి అడిగాడు అనుకో, మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? నువ్వు డాక్టర్వా? రెండో ప్రశ్న, నీకు ఇంజక్షన్ చేయటం వచ్చా? నువ్వు ఏ మందు వాడాలో తెలుసా? ఎందుకు? ఆయన డాక్టర్ కాదు కాబట్టి, ఒక ఇంజనీర్ వాడు కాబట్టి వాడి మీద విశ్వాసం లేదు. విశ్వాసం లేనప్పుడు మనకు ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. ప్రశ్నలు, నీకు ఏం చేయగలవు, నువ్వు ఏం చేస్తావని. అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామంటే మనం నోరు మూసుకొని కూర్చుంటాం, ఏమి నోరెత్తాం. అని ఏ మందులు రాస్తే ఆ మందులు మనం వాడతాం. అలాగే యేసు ప్రభువుని విశ్వసించాలి.
విశ్వసించినప్పుడు నీలో ఉన్న పాపపు ఆలోచనలు వెళ్ళి దేవునిలో నిలబడతావు. ఈరోజు ఉదయం వాక్యం మనం గమనించినట్లయితే విధేయత అంటే ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోపడాలి. దేవుని స్వరూపంలో ఉన్నవాడు దాసుని స్వరూపం ధరించాడు. అత్యంత అవమానకరమైన హీనమైన మరణాన్ని దేవుడు పొందాడు. నీ కొరకు నా కొరకు పరలోకాన్ని వదిలి మానవ రూపము ధరించి మనుష్య రూపము ధరించి మనుష్యునిగా ఈ లోకానికి వచ్చి ఆయన పరిచారం చేయించడం రాలేదు, కానీ పరిచారము చేయటానికి వచ్చినటువంటి దేవుడు ఎంతో ఉన్నతమైన వాడు. అటువంటి దేవుని మనసు మనం కలిగి సంఘములో ఎంతో ప్రేమతో మెలిగి దేవుని యొక్క పనులు చేస్తూ ఉంటే దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు. అటువంటి మనసు మనకు కలిగి ఉండాలి. ఎటువంటి మనసు? క్రీస్తు యేసును కలిగిన ఆ మనస్సు. మన సొంత కార్యములను పక్కన పెట్టి క్రీస్తు యేసు ఏమి కోరుతున్నాడో, క్రీస్తు యేసు యొక్క మనస్సు ఏమిటో ఆ పనులు చేసినట్లయితే దేవుడు లోకానికి వచ్చినటువంటి దానిలో, ఆ ప్రేమలో, ఆ కష్టములో మనందరం కూడా పాలిభోగస్తులు అవుతాం. కాబట్టి గృహములో కానీ సంఘములో కానీ అధికారుల యొద్ద కానీ విధేయతగాను చూపిస్తే నువ్వు లాభాన్ని పొందుతావు. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. తన ప్రాణాన్ని అర్పించి తండ్రి ఏమన్నాడు? కుమారా రమ్మన్నప్పుడు ఇక్కడ చూద్దాం, తండ్రి కుమారుడు వేరు కాదు. ఆంతర్యములో తండ్రి, మానవ రూపములో కుమారుడు. అంటే ఈయన అక్కడికి వెళ్ళి కూర్చున్నట్లుగా మనం గమనించాలి. అలాగా యేసు ప్రభువు దాసుడై రిక్తుడై తగ్గించుకొని ఆయన మానవ లోకానికి వచ్చాడు కాబట్టి దేవుడు ఆయనని హెచ్చించాడు. కుమారుని విశ్వాసము లేనివాడు నిత్య జీవం పొందడు. ప్రతి నామం ఆయన ఎదుట మోకాలు వంచాలి. అన్ని నామాల కంటే ఆయన నామం పరిశుద్ధమైనది. అటువంటి జీవితం జీవించాలంటే యేసు ప్రభు యొక్క విధేయతను మనం నేర్చుకొని మన జీవితాల్లో కూడా విధేయతను చూపించి అనేకులకు మార్గదర్శకం ఉండటమే కాకుండా మనంతటా మనం దేవుని ఎడల హెచ్చింపడే బిడ్డలుగా జీవించాలని, అటువంటి బ్రతుకులు జీవితాలు మనకి ఇవ్వాలని కోరుకుంటూ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ, యేసుడైన మా తండ్రి, ఉదయకాలము తండ్రి దేవ, విధేయత విశ్వాసానికి పర్యాయ పదం తండ్రి నాయన. విధేయత చూపించినటువంటి అబ్రహాం, నోవహు, మోషే, దావీదు, యాకోబు, ఇస్సాకు ఎలాగా ఘనత నొందారో అనేక విషయాలు మేము చూసాం తండ్రి నాయన. మేము కూడా నీ ఎడల విధేయత చూపించి నీ ఎడల విశ్వాసంతో మెలిగే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని, మాలో ఉన్న పాపము ఆలోచనలు తొలగించమని, మా జీవితాలను బాగుపరచమని, ప్రతి ఎడల సంఘం ఎడల, కుటుంబం ఎడల, పెద్ద ఎడల విధేయత చూపిస్తూ నీ యొక్క పనులు, మా సొంత పనులు పక్కన పెట్టి నీ మనసు యొక్క పనులు చేస్తూ నీకు విధేయతలుగా జీవిస్తున్న తండ్రి, మమ్మల్ని ఆదరించి దీవించమని, మా జీవితాలు బాగు చేయమని, ఈ శిలువ ధ్యానాల్లో తండ్రి దేవ అనేక విషయాల్లో మేము తండ్రి దేవ నిన్ను ప్రార్థిస్తుండగా మా కుటుంబాలను దీవించి ఆస్వాదించమని, అలాగే తండ్రి మా జీవితాలు బాగుపరచమని, మా పాలెములో ఏ కుటుంబము కూడా ఆర్థిక బాధలు లేకుండా, ఆహార బాధలు లేకుండా చక్కగా దీవించి ఆస్వాదించమని, ఆరోగ్యాన్ని ఇవ్వమని, 1000 దూతల కంచె వేసి సాతాను దాటు లేకుండా అందరిని దీవించి ఆశ్రయించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చూద్దాం. విజ్ఞాపన ప్రార్థన. తేళ్ల సుశీలమ్మ కాంతారావు గారు, ఆమె ఆరోగ్యాన్ని గురించి మేము ఇంటికి వెళ్ళి ప్రార్థించాము. ఆ బిడ్డని కాపాడమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. అలాగే కాళస్త్రి సుశీలమ్మ గారి ఇంటికి కూడా వెళ్ళాను నిన్న.
కాళత్తర సుశీల్ ఇంటికి కూడా వెళ్ళాను నిన్న. ఆమెను కూడా దేవుడు ఆయనకి ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలి. అలాగే తాతపూడి జీవయ్య గారు, తేళ్ల సాంసన్ గారు, కాళశ్రీ రంగమ్మ గారు, కాళశ్రీ ఆలేశమ్మ, మొంత మరియమ్మ, తండ్రి దేవా, మేము చేయుచున్న ఈ ప్రార్థనలో మేము పలికిన వ్యక్తుల యొక్క పేర్లు తండ్రి మీరు గమనించుకొని వారికి పూర్తి స్వస్థత, పూర్తి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని, మరలా వాళ్ళు కోలుకున్న తర్వాత తండ్రి దేవా సంఘానికి వచ్చే బిడ్డలుగా ఉండాలని తండ్రి నాయన, నీ పరిశుద్ధాత్మ శక్తి, రక్త ప్రోషణ ఏ భాగంలో అయితే ఆ బిడ్డలకు బాగలేదో ఆ ప్రతి ఒక్క భాగాన్ని ఆ రక్తము తాకి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మళ్ళా జీవాన్ని ఇచ్చి స్వస్థత కలిగి తండ్రి దేవా వారి కుటుంబాల ఆధిక్యత కలుగు చేయమని, వారికి ఉన్న సమస్యలు తీర్చి వారికి మంచి వైద్యం, పరమ వైద్యుడు దేవా తండ్రి నీవే వైద్యులు సలహా ఇచ్చి ఆ బిడ్డలు మరలా లేచి మా సంఘములో తిరిగి బిడ్డలుగా వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మన దీని ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించే ప్రకారం మనల్ని క్షమించుము, మన శోధనలో తేకుండా కీడిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు విన్నావు తండ్రి, ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, క్రీస్తు యొక్క రక్షణయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహకారం ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలు ఒక్కొక్కరిగా కుటుంబపరముగా తండ్రి దేవా మైకి శబ్దం దాకా విన్న ప్రతి కుటుంబాన్ని ఆదరించి కాపాడి కృప చూపించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.